ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చెనపప్పు బెల్లం పాయసం తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇంకా ఇది రాయలసీమలో చాలా ఫేమస్. ప్రతి ఒక్క ఫంక్షన్లో ఈ బెల్లం పాయసమే తయారు చేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ బెల్లం పాయసం హెల్త్కి కూడా చాలా మంచిది. సరే, ఇంకా తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుందాం. ఇవి కొంచెం బాయిల్ అయ్యేంతసేపు వెయిట్ చేద్దాం. 1 అవర్ నానపెట్టి ఉడకపెట్టిన పచ్చెనగపప్పు 1 కప్పు వేసుకుందాం. పచ్చెనగపప్పు కొంచెం సేపు ఉడకనిద్దాము. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బట్టర్ వేసాము. నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం బట్టర్ కొంచెం కాగినాక వెండి కొబ్బరి వేసుకుందాం. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. నెక్స్ట్ మనం 1 కప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, ఇవి ఆల్ మిక్స్. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. అది మన ఇష్టం, ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినే పైన అయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. పక్కన తీసేసుకొని ఇదే ప్యాన్లో 1 కప్ ఆఫ్ సేమియా వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. సేమియాని ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది. ఈ సేమియాని తీసి పక్కన పెట్టుకుందాం. ఆల్మోస్ట్ పచ్చెనగపప్పు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోనే నానబెట్టుకున్న సేమియాని వేసుకుందాం. 1 కప్ సేమియాకి 1 కప్ పచ్చెనగపప్పు. బెల్లంని ఉడకబెట్టుకుందాం. 1 కప్ బెల్లానికి 1 కప్ ఆఫ్ వాటర్ వేసి ఇలా బెల్లం పాకం లాగా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇలా బాయిల్ అయ్యేటప్పుడు 1 కప్ ఆఫ్ సేమియా ఇందాక వేయించుకున్నాం కదా, అవి ఇందులో వేసేద్దాం. ఇప్పుడు బెల్లం ఇలాగా బాయిల్ అయ్యాక దీన్ని బెల్లం పాకాన్ని వడగట్టుకుందాం. ఎందుకంటే దీంట్లో ఏమన్నా నలకలు కానీ ఏమైనా ఉంటే మొత్తం పోయి ప్యూర్గా ఉంటుంది. బెల్లం నీళ్ళు ఇలా వడగట్టుకుందాం. ఇప్పుడు వడకట్టుకున్న బెల్లం నీళ్ళని దీంట్లో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని కొంచెం సేపు ఉడకనిద్దాం. ఈ పాయసం బెల్లంతో చేసిన పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ పాయసం ప్రసాదంగా పెడతారు. రాయలసీమలో ఈ పాయసం చాలా ఫేమస్. అన్ని ఫంక్షన్స్లో ఇలాంటి పాయసమే చేసుకుంటారు, బెల్లంతో చేసిన పాయసం. వాటరీగా గ్లాస్లో పోసుకొని తాగాలంటే ఇలా వాటర్గా ఉంచుకోవచ్చు. లేదా స్పూన్తో తినాలనుకుంటే ఇంకొంచెం దగ్గరికి రావాలి. ఇలా కొంచెం దగ్గరికి పడుతున్న టైంలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ యాలకుల పొడి వేసుకుందాం. ఇలా దగ్గర పడుతున్నప్పుడు జిగురుగా ఉన్నప్పుడు
మనం డ్రై ఫ్రూట్స్ ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. బాగా ఉడికిపోయింది. డ్రై ఫ్రూట్స్ని వేసుకొని తిప్పుకుందాం. ఇంకొంచెం సేపు దగ్గర పడిన తర్వాత రెడీ అయిపోయినట్టే. టేస్టీ పచ్చెనపప్పు బెల్లం పాయసం రెడీ అయిపోయింది. ఇంత కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లారాక ఇంకా దగ్గర పడుతుంది, గట్టిగా అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం పాయసం.